ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో కనబడుతుంది. మీ రేంజ్‌కి 30,00,00,000 పెట్టడం కరెక్టేనా? సార్ ఫస్ట్‌లీ ఇది అంటే నంబర్స్ నాకు చెప్పదని కాదు. అంత అయితే పెట్టలేదు సార్. అంత మరి అది అంత ఎక్కువని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్. కంటెంట్‌ని బట్టే ఆడియన్సు కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. ఆహ్, నేను 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 స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంటు, ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు. ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నెక్స్ట్ సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టను సార్. బట్ ఈ కంటెంట్‌కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తది సార్. అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ యేసుకుంటున్నారు గానీ, పాన్ ఇండియా వైస్ రిలీజ్ కావడం లేదు. సో, ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా? లేకపోతే ఆహ్, ఏదో బడ్జెట్ పెరిగింది గదా అని అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారా? గుడ్ క్వెషన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్‌లోకి ఈ కథ ఎళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంటో అలాంటిదో నేను తమిళ్‌లోనో, మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయి ఉండొచ్చు, రికగ్నైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ సినిమా కంటెంట్ సార్. కిరణ్ అబ్బవరం కాదు. ఈ సినిమా కంటెంట్. రేపు తమిళ్‌లో చూసినా, మలయాళంలో చూసినా, కన్నడలో చూసినా, హిందీలో చూసినా, అరే! ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బావుంది అని చూస్తారు సార్. తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్. సో, నేను కంటెంట్ బావుంది కాబట్టే ఈ సినిమాని ప్రెజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్‌లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్‌లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ నేను మళ్ళీ గ్రాండియరో ఇదేది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగుంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్‌గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్. ఆ ఒక్క రీజన్‌తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్‌లో వేయడమని కాదు సార్. వీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. వన్ బై వన్ రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు. కిరణ్ గారు ఒక కిరణ్ గారు లాస్ట్ ప్రొడ్యూసర్ గారు. సార్ మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. పూర్తి స్థాయిలో. సో, ఆ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్‌గా అనుకోలేదు సార్. కానీ అనుకోకుండా అలాగా వచ్చింది ఇది. ఇద్దరు డైరెక్టర్‌లో ఈ కథ అది కొత్త కథే, ఇది కొత్త పాయింటే. దాని మీద ఇద్దరు డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప గుణం. ఇద్దరు ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్నాం. అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో? ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్. అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 ఇయర్స్ అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్. ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో, ముందు రివీల్ చేయలేము. సినిమాలో అది ఉంటుంది సార్. సందీప్ అండ్ సార్. హాయ్ బ్రో. ఇది పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంటే ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చెయ్యాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్ద అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు సార్? ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదన్నా కొత్తగా చెప్దాం. మనం ఇండస్ట్రీకి వస్తున్నాం. సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామనే ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు ఎవరు?
చెప్పండి సార్, మీరు కూడా ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు